సింగరేణి సంస్థ యాజమాన్యం తీరుపై కార్మిక లోకం తీవ్ర అసంతృప్తితో ఉందన్నారు టీబీజీకేఎస్కే అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి. దేశానికే వెలుగులు పంచుతున్న సింగరేణి సంస్థ సొంత కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. వైద్యులు మందు కొరతతో పాటు త్రాగడానికి స్వచ్ఛమైన నీళ్లు కూడా ఇవ్వలేని స్థితిలో సింగరేణి సంస్థ ఉందన్నారు. ఆర్థిక సంవత్సరం ముగిసి 2 నెలలైన సంస్థ నికర లాభాల్లో కార్మికుల వాటాను ప్రకటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో లాభాల వాటను గణనీయంగా పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. రోజురోజుకి సింగరేణి సంస్థ సమస్యలకు నిలయంగా మారుతుందని అంటున్న టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంతో పాటు దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి సంస్థ ప్రస్తుతం వరుస లాభాలతో దూసుకుపోతుంది. అయితే సింగరేణి కార్మికుల రక్షణే ప్రధానం అని చెప్తున్నటువంటి సింగరేణి సంస్థ, ఆ సంస్థలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, యాజమాన్యం కావచ్చు, ఎందుకు నిర్లక్ష్యం వేస్తుందో తెలియదు. కానీ సొంత కార్మికుల రక్షణ మర్చిపోతుంది. అంతేకాకుండా వారికి అందేటువంటి వైద్య సదుపాయాలు కావచ్చు, ఇతర సదుపాయాల పట్ల కూడా పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది. ఒక ఆరోపణలు అయితే గత కొద్ది రోజులను కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం సింగరేణి వ్యాప్తంగా అసలు సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, గతంలో చూసుకున్నటువంటి సింగరేణి సంస్థ ఎలా ఉంది, ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏది అనేటువంటి మనం దీనికి సంబంధించినటువంటి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఉన్నారు. ఆయనతో పాటు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఈ సింగరేణి సంస్థ ఎన్నో అంటే 30,000 టర్నోవర్తో దూసుకుపోతున్నటువంటి సింగరేణి సంస్థ వరుస లాభాలతో దూసుకుపోతుంది. దీనికి కారణమైనటువంటి ప్రధాన కారణమైన సింగరేణి కార్మికునే నిర్లక్ష్యం చేస్తున్న ఒక ఆరోపణలను మనకు ఈ గత వారంలో వినిపిస్తుంది. మందుల కొరత కావచ్చు, వైద్యుల కొరత కావచ్చు, తాగునీటి కష్టాలు కావచ్చు, ఇవన్నీ కూడా వినబడుతుంది. అసలు సింగరేణి సంస్థలో ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది? ఈరోజు కార్మికుడు ఇంత శ్రమించి కష్టపడి రాత్రనక పగలనక పనిచేసి అనేక ప్రమాదాలకు గురి అయినటువంటి కార్మికుడు కానీ కార్మిక కుటుంబానికి కానీ కనీస సౌకర్యాలు కల్పించట్లేదు ఈ మధ్యకాలంలో అనేది వాస్తవం. కనీసం తాగడానికి మంచినీరును కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి, కలుషితమైనటువంటి నీరు ఇవ్వడం వల్ల అనేక మంది జబ్బుల పాలవుతున్నటువంటిది, లేదా విధులకు కూడా హాజరు కాలనేటువంటి పరిస్థితి. దీంతో పాటుగా చికిత్స కోసమే వైద్యానికి వెళితే వైద్యంలో చేసేటువంటి డాక్టర్లు లేకపోవడం అయితేంది, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేకపోవడం అయితే, రెఫర్ చేసేటువంటి విధానంలో కార్మికునికి నష్టం జరిగి ఆబ్సెంట్ అయ్యేటువంటి పరిస్థితి అయితేంది, కనీస మందులు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఈరోజు రెగ్యులర్గా ఎవరైతే డయాబెటిక్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, కిడ్నీకి కానీ, హార్ట్కి సంబంధించినటువంటి వ్యాధులకు సంబంధించిన ప్రతి నెల వాళ్ళు వాడాల్సినటువంటి మందులు హాస్పిటల్కు వెళ్తే కొందరికేమో వారం రోజులకు ఇస్తారు, నెలకి ఇచ్చేటువంటి, కొందరికేమో 10 ml బదులు 20 ml ఇచ్చేసి దీన్ని సగం ఉంచుకొని వేసుకోమంటారు, కొందరికేమో 20 ml బదులు 10 ml ఇచ్చి 2 వేసుకోండి అని అంటున్నారు. ఇలాంటి ఎంజీల విషయంలో కానీ, నాణ్యత లేనటువంటిది కానీ, డాక్టర్ రాసినటువంటి కంపెనీకి సంబంధించినటువంటి కాకుండా ఇతర కాంపోజిషన్ ఉన్నటువంటి ఇస్తున్నటువంటి దీంట్లో ఎల్పి ప్రాసెస్లో కానీ లేకపోతే సప్లై చేసేటువంటి దాంట్లో కూడా అనేక అవకతవకలు జరిగి కార్మికులు ఇబ్బందులు పడి చివరికి దిక్కులేని స్థితిలో ప్రైవేట్లోకి పోయి మందులు కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి. కార్మికుని ఆరోగ్యం పట్ల సింగరేణి సంస్థ వైఖరి ఏమనుకోవచ్చు? కంపెనీ L1 ప్రాసెస్లో తక్కువ కొటేషన్ వేసినటువంటి సంస్థలకు మాత్రమే మందులు కూడా ఇవ్వాలి అనేటువంటి కొన్ని సందర్భాల్లో మాత్రమే L1 లేకుండా ప్రొక్యూర్ చేస్తున్నారు తప్పితే L1 ప్రేరిట జరుగుతున్నటువంటి ఇబ్బందులను కార్మికులకు ఇబ్బంది లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత. నీ యొక్క టెండర్ ప్రక్రియ అయిపోతుంది అంటే 2-3 నెలల నుంచే నువ్వు ప్రక్రియ స్టార్ట్ చేసుకోవాల్సినటువంటి యాజమాన్యం ఆ విధంగా చేయకపోవడం వలన ఇబ్బంది జరుగుతున్నది. అలాగే నాణ్యత సంబంధించినటువంటి మందుల కొనుగోలులో ఉన్నటువంటి అవకతవకల వలన కార్మికులకు ఇబ్బంది జరుగుతుంది. ఈరోజు అనేక కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయల లాభాలు ఆర్జిస్తున్నటువంటి సింగరేణి సంస్థలో కనీసం మంచినీళ్ళు ఇవ్వకపోవడం అయితేంది, మందులు ఇవ్వకపోవడం అయితేంది. ఈరోజు మరి సిఎండి గారు చెప్తున్నట్టుగా 400 కోట్ల రూపాయలు ఒక వైద్యం కోసమే ఖర్చు చేస్తున్నాం అన్నటువంటిది. ఈరోజు మంచి హాస్పిటల్స్ కట్టొచ్చు, సూపర్ స్పెషాలిటీ వైద్యులను నియమించుకొని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ని కూడా రీజియన్కి ఒక్కటి నిర్మాణం చేసుకున్నట్లయితే, హైదరాబాద్లో ఒక ప్రత్యేకమైనటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకున్నట్లయితే ప్రతి ఒక్కరిని కూడా మనం అక్కడ రెఫర్ చేయించుకునేటువంటిది. దీనివల్ల కోట్లాది రూపాయలు లాభం చేకూరడంతో పాటుగా కార్మికుని యొక్క ప్రాణాలని, కార్మిక కుటుంబంలో ప్రాణాలని కాపాడగలుగుతాం. ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉన్నప్పుడే కార్మికుడు రక్షణతో కూడినటువంటి ఉత్పత్తిని తీసుకురాగలుగుతాడు. కాబట్టి
ఇంట్లో జబ్బు పడినటువంటి తల్లిలో తండ్రి లేకపోతే భార్య పిల్లలు ఉన్నప్పుడు ఆయన పోయి అక్కడ కాన్సన్ట్రేట్ చేయలేడు వర్క్ మీద, దానివల్ల కూడా యాక్సిడెంట్ జరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఆ విధంగా చేయాలి. సింగరేణి రిటైర్డ్ కార్మికులకు కూడా ఇదే మందుల కొరత కనిపిస్తుంది. అంతేకాకుండా వీళ్ళకి ఇచ్చేటువంటి ఆ కార్డు విధానం ద్వారా కూడా ప్రైవేటు హాస్పిటల్ రిఫర్ చేస్తూ ఉన్నారు. అక్కడికి పోతే కూడా వీళ్ళకు కావాల్సినటువంటి వైద్య సేవలు దక్కకపోగా డబ్బులు ముందాసగా వసూలు చేసినటువంటి సమస్యలు కూడా గతంలో అనేకం వచ్చినప్పటికీ కూడా సింగరేణి సంస్థ ఇటువంటి వాటిని ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది, కట్టడి చేయకపోవడానికి కారణం ఏమనుకోవచ్చు? ఇక చాలా దారుణం. రిటైర్డ్ అయినటువంటి కార్మిక కుటుంబాల మాత్రం వెదలను, బాధలను, కష్టాలని, నష్టాలని అసలు ఏ విధంగా చెప్పాలి అని అంటే అది తనివి తీరేటువంటిది కాదు. ఎక్కడో ఆంధ్రాలో ఉన్నటువంటిను లేదా ఎక్కడో హైదరాబాదుకు నల్గొండలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకు క్రానిక్ డిసీజులకు ఇచ్చేటువంటి నెలవారీ ఇచ్చేటువంటి మందులు తీసుకోవడానికి వస్తే ఆయనకు సరిపడే మందులు ఆయనకు ఆయన భార్యకి ఇవ్వకుండా కొద్దిపాటిగా ఇవ్వడం వలన వారం రోజులకే మళ్ళీ రావడం వలన మందుల ఖర్చుల కంటే ప్రయాణ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి అనేటువంటిది వాస్తవం. కాబట్టి ఇలాంటి పరిస్థితితో పాటుగా ఈరోజు అసలు ఎందుకు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నది, నువ్వు కార్మికుడు కానీ కార్మిక కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు వాళ్ళని మళ్ళీ డాక్టర్ పరిశీలించి నీ బీపీ రేజ్ అవుతుందా, ఫ్లక్చువేషన్స్ ఉన్నదా, లేకపోతే షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయని ఎలాంటి టెస్టులు కానీ వైద్య పరీక్షలు చేయకుండానే డాక్టర్ కన్సల్ట్ కాకుండానే ఇస్తున్నటువంటి మందులను ఎందుకు మీరు 3 నెలల పాటుగా ఇవ్వకపోతాం, 6 నెలల పాటు ఒకటేసారి ఇవ్వచ్చు కదా, ఎందుకు ఆయనను తిప్పుకోవడం అనేటువంటిది? ఎందుకైనా నువ్వు వైద్యాన్ని చెక్ చేయట్లేదు కాబట్టి. రెండవది వాళ్ళకి అనేక ఇబ్బందులు ఉన్నటువంటిది వచ్చినప్పుడు నువ్వు సరిగా ట్రీట్ చేయకపోవడం, మందులు ఇవ్వకపోవడం రెండవది. అయితే మూడవది నేను ఇంకా దానికి ఉదాహరణగా చెప్తున్నటువంటిది, మీరు కొరియర్ ద్వారా కనీసం ప్రతి నెల పంపించి ఏర్పాటు చేయండి. మీకు ఎప్పుడైతే రెగ్యులర్గా మీకు ప్రొక్యూర్ చేయడం వలన డబ్బులు వృధా అవుతాయి అనుకుంటే ప్రతి నెల కొరియర్ ద్వారా వాళ్ళకి పంపించేసేయండి. ఆ విధంగా చేసినట్లయితే మంచం మీద ఉన్నటువంటి, బెడ్ మీద ఉన్నటువంటి, తిరగలేనటువంటి, ఖర్చులు భరించలేనటువంటి వాళ్లకు ఉపయోగకరంగా ఉంటుంది. అసలు ఈ సిపిఆర్ఎంఎస్ కార్డు విధానం మరి జాతీయ సంఘాలు ఎందుకు ఒప్పుకున్నాయి ఏంటి అనేది అర్థం కానటువంటిది. మొట్టమొదటగానే ఒక చేరినటువంటి కార్మికుడు 40 ఏళ్ళు పనిచేసేటువంటను 40,000 రూపాయలు 40 నెలల్లో కట్టినట్లయితే ఈ 40,000 రూపాయలు ఆయన ఇంకా 38-40 సంవత్సరాలలో ఎన్ని కోట్ల రూపాయలైతే నువ్వు అప్పుడు ఇచ్చేటువంటి మందులు 8 లక్షలకు మాత్రమే ఇచ్చినట్లయితే ఏ విధంగా ఉంటుంది? అందుకే ఈరోజు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం మరొక డిమాండ్ని కూడా పెడతా ఉన్నది. ఏదైతే సిపిఆర్ఎంఎస్ కార్డు హోల్డర్స్ ఉన్నారో వాళ్లకు ఖచ్చితంగా ఎక్కడైతే అవుట్ పేషెంట్గా చూపించుకున్నటువంటి ఆ రిసీట్లు కానీ లేకపోతే బిల్స్ కానీ అలాగే మెడిసిన్స్ కొనుక్కున్నటువంటి బిల్స్ను కానీ పెట్టినట్లయితే ప్రతి 3 నెలలకు ఒక్కసారి ఆ బిల్స్ బేస్ చేసుకొని తిరిగి డబ్బులు ఇచ్చేయాలి. ఏదైతే అధికారులకు ఇస్తున్నారో సింగరేణిలో ఉన్నటువంటి అధికారులతో పాటుగా కోల్ ఇండియాలో ఇస్తున్నటువంటి కార్మికులకు ఇస్తున్నటువంటి ఈ రీయింబర్స్మెంట్ చేసేటువంటి విధానాన్ని ఇక్కడ కూడా కొనసాగింప చేయాలి, లేదా వైద్యం సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందించాలనేటువంటిది టీబీజీకేఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. సంస్థ ఇప్పటి వరకు కూడా లాభాలు ఎంత వచ్చినాయి అంటే వాటా తర్వాత ప్రకటించినప్పుడు కూడా అసలు నికర లాభాలు ఎంత వచ్చినాయి, గత ఏడాది కూడా చూసుకున్నట్లయితే చెప్పినటువంటి లాభాల వాటకు సగం మాత్రమే ఇచ్చారు. ఆ మిగతా సగం సింగరేణి సంస్థకు ఏ విధంగా వాడారు, ఎక్కడెక్కడ వాడారు? 98-99 ఆర్థిక సంవత్సరం నుంచి మొదలైనటువంటి లాభాల వాటా 10%తో మొదలైనటువంటి లాభాల వాటా 13 సంవత్సరాల పాటు ఏఐటీసీ ఐఎన్టీసీలు ఉన్నటువంటి సందర్భంలో ఒక్క 6% మాత్రమే పెంచడం జరిగింది. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు పాల్గొన్నటువంటి దాంట్లో హామీ ఇచ్చినటువంటి కేసీఆర్ గారు సింగరేణి కార్మికుల కోసం ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలి, విద్యా వైద్యం సంక్షేమంతో పాటుగా దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని 2012 నుంచి అంటే ఇంకా తెలంగాణ రాకముందు టీబీజీ కేసు గెలిచి దాన్ని 17%, 18% పెంచినటువంటి సందర్భం. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత 18% ఉన్నటువంటి లాభాల వాటను మొన్న కేసీఆర్ గారు వారు ఏదైతే 23 వరకు ఉన్నారో అప్పటి వరకు 32% అంటే 16% పెంచినటువంటి ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి ఉంది, తెలంగాణ బొగ్గని కార్మిక సంఘానికి ఉన్నది. ఇలాంటి లాభాల వాటా ఈ మధ్య కాలంలో చూసినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూసినట్లయితే ఏఐటీసీ గెలిచి ప్రాతినిధ్య సంఘంగా ఐఎన్టీసీ వచ్చిన తర్వాత గత సంవత్సరం 32 నుంచి 33%కి 1% పెంచినప్పటికీ ఒక 70-80 కోట్ల రూపాయలు మాత్రమే పెంచి వచ్చినటువంటి లాభాలలో దాదాపుగా 40% పక్కన పెట్టినటువంటిది. ఏది
ఒక సంస్థ అభివృద్ధి కోసం అని చెప్పి 2407 కోట్లను పక్కన పెట్టినటువంటిది ఈ 2407 కోట్లు కార్మికునికి పంచినట్లయితే ఇంకొక దాదాపుగా 1,50,000కు పైగా వచ్చేటువంటి మా కడుపు కొట్టి ఈరోజు 2 లక్షల చిల్లరనే ఇచ్చినటువంటిది 290 అట్లా ఇచ్చారు. అలాంటిది ఇది మరి ఈ డబ్బులన్నీ ఏమవుతున్నాయి? ఇందాక మనం మాట్లాడినట్టుగా కనీసం వైద్యానికి కూడా ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితి. ఒక 500 కోట్లు పెట్టినట్లయితే మంచి మెడికల్ కాలేజీని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు కదా. అప్పుడు ఎంత గొప్పగా చేసుకోవచ్చు. కార్మికునికి నీళ్ళు ఇయ్యలేని పరిస్థితి. ఇలాంటి లాభాల వాటా ఇప్పుడు కూడా గతంలో చూసినట్లయితే జూలై ఆగస్టు మాసంలో కూడా లాభాలను పంచినటువంటి సందర్భం కూడా ఉన్నది వాటా ప్రకటించి. కానీ ఈరోజు కంప్యూటరీకరణ అంటున్నావు, ఎస్ఏపి అంటున్నావు, మెకానైజేషన్ అంటున్నావు. ఇప్పటికి కూడా కనీసం ప్రతి 3 నెలలకు ఒక్కసారి కోల్ ఇండియా కానీ ఇతర లిస్టెడ్ కంపెనీస్ ప్రకటించినట్టుగా నువ్వు లాభాలను ప్రకటించట్లేదు. సంవత్సరం అయిపోయి 2.5 నెలలు అయినప్పటికి కూడా, ఆర్థిక సంవత్సరం అయినప్పటికి కూడా ఇప్పటికి కూడా కనీసం లాభాలు ఎంత వచ్చినాయి అని చెప్పలేనటువంటి పరిస్థితి. ఈ లాభాలు ప్రకటించినట్లయితే ఒక రాజకీయంగా ఉద్దేశించి వాళ్ళు ముఖ్యమంత్రి గారు ప్రకటించేటువంటి లాభాల వాట ప్రకటించినట్లయితే అప్పుడు మనకు ఎంత వస్తుంది అనేటువంటిది. ఎందుకంటే ఇక్కడ కార్మికులు అపోహ పడుతున్నారు. గత సంవత్సరమే 2,400 కోట్ల పైన దాచిపెట్టినటువంటిది మరి అది ఏమైంది అనేది ఒక ప్రశ్న అయితే, రెండవది కూడా ఇప్పుడే మీరు ఈ సంవత్సరం యొక్క లాభాల వాటను ప్రకటించినట్లయితే దీనిపైన కూడా కార్మిక వర్గం ఒక నిర్ణయం తీసుకొని దానికోసం అవసరమంటే పోరాటాలు చేయడానికి, ఉద్యమించడానికి కూడా సిద్ధంగా ఉన్నది. ఎందుకంటే గత సంవత్సరం ఒక టీబీజీ కేసు మాత్రమే దీని మీద కార్మిక వర్గాన్ని చైతన్యవంతం చేసింది. మరి జాతీయ సంఘాలుగా చెప్పుకుంటున్నటువంటి నాయకులు ఎందుకు దీని మీద నోరు విప్పట్లేదు అనేటువంటి, ప్రభుత్వానికి భయపడా లేకపోతే యాజమాన్యానికి మీ పైరల కోసం ఏమన్నా ఉపయోగపడతారనే ఉద్దేశంతో మాట్లాడతలేరో అర్థం కానటువంటిది. ఇది కార్మిక వర్గం అర్థం చేసుకుంటుంది. రాబోయే రోజుల్లో వెంటనే లాభాల వాటను ప్రకటించి తర్వాత ఆ లాభాల శాతాన్ని కూడా ప్రకటించి ఏ రోజు ఇస్తారు అనేటువంటిది దసరా ముందు ప్రక్రియ. ఇది పూర్తి కావాల్సినటువంటి దాని మీద యాజమాన్యము స్పందించినట్లయితే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తప్పకుండా దీనికోసం కార్మిక వర్గంతో కలిసి పోరాడడానికి ముందుంటుంది. సింగరేణి సంస్థ పూర్తి కూడా నిర్వీర్యం కాబోతుంది. సింగరేణి సంస్థ యాజమాన్యం అంతా కూడా కార్మికులనే నిర్లక్ష్యం చేస్తున్నట్టు కూడా ఆయన కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా రాజకీయ జోక్యం మితిమీరిపోతుంది. ఇది ఎక్కడికి దారితీస్తుందో కార్మికులంతా కూడా గమనించాలంటూ కూడా మేల్కొల్పుతున్నారు. అంతేకాకుండా కార్మికులకు అసలు ప్రధానమైనటువంటి రక్షణ మరియు వైద్యం అందని పరిస్థితిలో సింగరేణి సంస్థ ఎటుపోతుందంటూ కూడా ఆయన కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున కూడా ఉద్యమిస్తామంటూ కూడా సంస్థను హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రమేష్, టీ న్యూస్, రామగుండం నుండి.